అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కులికిరాని నామినేటెడ్ భర్తీ సంస్థాగత పదవుల్లోని అదే జాప్యం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోతున్న ఇప్పటికీ ప్రధాన కార్పొరేషన్లు అధిక శాతం దేవాలయ కమిటీలు నియమించుకోలేకపోవడంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధిష్టానం పెట్టి నిబంధనలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కాదని తమకు నచ్చిన వాళ్ళపైన ఎమ్మెల్యేలు మొగ్గు చూపడం, పేర్లపై తెగని పంచాయతీల పలు కారణాలతో సంస్థాగత పదవుల భర్తీ కూడా కొలిక్కి రావడం లేదు. ఐవీఆర్ఎస్కే ప్రాధాన్యం మీద కినుక పార్టీ పదవుల భర్తీలు అనేక సమస్యలు, ఎన్నికల కమిటీ వేసిన ఫలితం శూన్యం, పాలనలో చంద్రబాబు లోకేష్ బిజీ, కార్యాలయానికి సీనియర్లు దూరం, సమన్వయ భారం అంతా పల్లాపైనే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కలిసి తిరిగిన వారే చంపించాడంటే నమ్మలేకపోయా, అవినాష్ రెడ్డి నుంచి మంచి లీడర్గా చేయాలని వివేక అనేవారు, అలాంటి వ్యక్తి నాన్నను హత్య చేయించడం దారుణం, నాన్న అంతిమయాత్ర చేద్దామంటే జగనాన్ని వద్దన్నారు, నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందులో పెద్ద ర్యాలీ చేశారు. వివేక కుమార్తె సునీత ఆవేదన, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి రోజు ఆయన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. ఎప్పుడు మాతోనే తిరుగుతున్న వ్యక్తి నాన్నను హత్య చేయించాడంటే నమ్మలేకపోయానని చెప్పారు. శుక్రవారం వివేక 74వ జయంతి సందర్భంగా పులివెందులో ఇంటి వద్ద తండ్రి విగ్రహాన్ని నివాళులర్పించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అమెరికా